राहुल गांधी मर गया, अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया, अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया, अभी अभी क्या हुआ? राहुल गांधी अभी क्या हुआ? राहुल गांधी मर गया, अभी क्या हुआ? राहुल गांधी मर गया, अभी क्या हुआ? राहुल गांधी मर गया, अभी अभी क्या हुआ? పార్లమెంటు కేంద్రంగా హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ దహనము అదేవిధంగా శవయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మీరు ఒకటి గమనించాలి, భారతదేశం అంటే హిందువులు అత్యధికంగా మెజార్టీ ఉన్నటువంటి దేశం. అలాంటి హిందువుల పైన నువ్వు సమంజసంగా ఉన్నటువంటి మాటలు కాకుండా వారి మనసు నొచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. హిందువులంటే అహింస అని చెప్పినావు, హిందువులంటే అసత్యం అని చెప్పినావు. ఎక్కడ అహింస ఎక్కడ అసత్యం చేసిరని చెప్పేసి నిన్ను ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా అడగడం జరుగుతుంది. ఫిరోజ్ ఖాన్ గాంధీ యొక్క రక్తం పంచుకొని పుట్టినటువంటి వ్యక్తులు మీరంతా కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా, మీరు ఈ యొక్క దేశానికి ప్రమాదం, మీరు యొక్క దేశానికి అసత్యము అబద్ధాలు చెప్తున్నటువంటి పార్టీ మీ పార్టీ. మీరు హింస నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మాత్రమే. కాబట్టి హిందువుల పైన చేసినటువంటి మాటలను వెంబడే వెనుకకి తీసుకోవాలి. లేకపోతే ఫిరోజ్ ఖాన్ గాంధీ, ఎవరైతే ఫిరోజ్ ఖాన్ గాంధీ గారు మనుమడైనటువంటి రాహుల్ గాంధీ, నువ్వు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ భారతీయ జనతా యువ మోర్చా నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు హిందువులంటే నీకు అంత చిన్న చూపు? ఎందుకు నీకు హిందువులంటే నీకు అంత చులకన? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నీ యొక్క మాటలను అన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. అందుకే నిన్ను నీ యొక్క ఎన్నికలలో నిన్ను పప్పుగా భావించి దేశమంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దేశమంతా కూడా నిన్ను, నీ పార్టీని, నీ పరివారిని అడ్డుకొని నిన్ను తరిమేసే ప్రయత్నం దేశ ప్రజలందరూ కూడా చేస్తుంటే నీకు ఇంత కూడా సిగ్గు శరం లేకుండా దేశంలో ఎక్కడో ఒక దగ్గర నేను ఒక అలకడి సృష్టించాలి, నా యొక్క ఉనికి కోల్పోతున్నా, ఈ దేశ ప్రజలు నన్ను మర్చిపోతున్నా అనే ఒక నెపంతో ఈరోజు హిందూ సమాజం పైన నువ్వు నింద చేసే ప్రయత్నం చేసినావు. హిందుత్వం అంటే సేవ చేసే గుణం, హిందువులంటే అందరికి పంచిపెట్టే గుణం, హిందుత్వం అంటే ప్రపంచానికి మంచి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులు హిందువులు మాత్రమే. అలాంటి హిందువుల మీద ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేసినందుకు నీ గోరు కట్టే రోజులు చాలా తొందరలో ఉన్నాయి. రాహుల్ గాంధీకి అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తుంది కావచ్చు, అరే మేమంతా కూడా పారిపోయి వచ్చినటువంటి, మా అమ్మనేమో ఇటలీ నుంచి వచ్చింది, మా తాతనేమో మైనార్టీకి సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తి ఫిరోజ్ ఖాన్. మీ అందరు కూడా తెలుసు, ఫిరోజ్ ఖాన్ మా తాత ముత్తాతలంతా కూడా ముస్లింలే. కాబట్టి హిందువులు నా వాళ్ళు గారనే భావనతో ఉన్నట్టున్నారు. ఈరోజు లౌకికవాదులంతా కూడా ఎక్కడ పోయినారు? లౌకికవాదం అనే పేరు చెప్పి భారతదేశంలో బీజేపీని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా. మరి ఇదే రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో లౌకికవాదులంతా ఎక్కడ పోయారు? సచ్చిరా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నీ యొక్క తప్పును తెలుసుకొని పార్లమెంట్ సాక్షిగా మళ్ళా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ముక్కుని నేలకు రాపించే రోజు అతి తొందరగానే వస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ గారి మన్మడవుతున్నాడు అంతా మర్చిపోయి హిందువులను ఎట్లయితే హింసావాదులను కమెంట్ చేసినాడో దాన్ని మేము ఖండిస్తూ వాళ్ళు వెళ్తుంటే పోలీసు వాళ్ళు చూడండి ఎట్లా అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీని గోరు తీసే రోజు చాలా దగ్గరలో ఉంది. భారతీయ జనతా యువ మోర్చా ఇవాళ అది ఖండిస్తుంది. హిందువులంటే అందరితో ప్రేమ చేసే వాళ్ళు, హిందూయిజం అంటే ఒక రిలీజియన్ కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. దానిలో అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి ఉంటారు. హిందుస్థాన్ అనేది ఒక రిలీజన్ కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. చూడండి ఎట్లా అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నీ గోరు చేసే రోజు మళ్ళీ దగ్గరలో ఉందని చెప్పి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ.
దేశం అహింసని ఎలా ప్రబోధించాడో ఒక సిగ్గులేని రాహుల్ గాంధీ అదే ప్రచారానికి హిందువుల దగ్గరికి వచ్చాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. కుటుంబ పాలన చేస్తూ ఓడిపోయినా కూడా ఇంకా సిగ్గు రాకుండా కూడా ఒక హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీసే మీడియా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ గారు. जी एक्चुअली अभी धर्म के आधारित देश को तोड़ दिया, बाद में अभी भारत जोड़ो यात्रा करके पहले तोड़ दिया धर्म के आधारित देश को। उनको भारत माता की जय बोलने से कुछ नहीं होती है। अभी हिंदू धर्म के बारे में आपस बात कर रहा है ना, वो पहले हिंदू है क्या? वो हिंदू नहीं है। अगर वो हिंदू नहीं है तो वो क्यों बात कर रहा है? उनके जो परिवार है वो देखिए, उनकी जो माँ है वो हिंदू नहीं है। దగ్గం చేసే ప్రయత్నంలో వీళ్ళు బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సో ఇక్కడ కంప్లీట్ గా ఘర్షణ వాతావరణం కూడా ఈ మధ్య చూసుకుని చాలా ఉంది. తెలంగాణ మొత్తం శాంతియుతంగా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా చూడొచ్చు ఏ విధంగా అయితే పోలీస్ అధికారులు వీళ్ళందరినీ గుంజుకోబోతున్న పరిస్థితి. సో చూడొచ్చు మనం ఇక్కడ అలా గుంజుకోబోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ యొక్క డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కంప్లీట్ గా దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ విధంగా ఇలా నడుస్తా ఉంది. సో ఇక్కడ సో రాహుల్ గాంధీ చంపారు నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఇలా కంప్లీట్ గా ఇక్కడ ఒక ప్రొటెస్ట్ కూడా చేస్తా ఉన్నారు ఈ బీజేపీ సంబంధించిన నాయకులు. ఈ రోజు హిందువుల మీద నిజంగా మాట్లాడిన రాహుల్ గాంధీ నువ్వు ఎలక్షన్ ముందు హిందువులను ఉపయోగించుకున్నావు, అప్పుడు ముందు కాలేదు. ఈరోజు ఎలక్షన్ అయిపోయాక హిందువుల మీద నిజంగా మాట్లాడుతున్నావు. రాబోయే రోజుల్లో మా హిందువులందరినీ క్షమాపణ చెప్పారు. నిన్ను వదలవా, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొందరలోనే హిందువులను తరలించి ఉండబెడతామని హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ అభి అభి క్యా హువా, రాహుల్ గాంధీ మర్ గయా, అభి అభి క్యా హువా, రాహుల్ గాంధీ మర్ గయా. రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. హిందువులంటే హింసవాదులు కాదు, హిందువులంటే అసత్యం చెప్పేవాళ్ళు కాదు, హిందుత్వమే ప్రపంచానికి నాగరికత నేర్పించిన రాహుల్ గాంధీ గుర్తుపెట్టు. మీ తాత ఫిరోజ్ గాంధీ లాగాను, మీ అమ్మ ఇటలీ లాగాను కాదు భారతీయ జనతా పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. పరిస్థితి మనకు కనిపించచ్చు. దగ్గం కూడా వేసేసారు, దగ్గం చేసేసి పైన చూపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ దగ్గం కూడా కంప్లీట్ గా వేసేసిన పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ. బీజేపీ నాయకులు హిందువులను వాడుకున్నారు రాహుల్ గాంధీ. ఎలక్షన్ అయిపోయాక ఆ హిందువుల మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. ముర్దాబాద్ 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 ముర్దాబాద్. ఎలక్షన్ తప్పుడు హిందువులని
Jai